బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఈ మధ్య దాడి జరిగిన విషయం మనకు తెలిసినటువంటిదే. తన నివాసంలోనే తను కత్తిపోట్లకు గురయ్యాడు. దీనిపైన విచారణ కొనసాగిస్తున్నటువంటి పోలీసులు ఒక బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. తను ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనిపైన ఇప్పటికీ ఫర్దర్ మళ్ళీ పోలీసులు విచారణ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వేలిముద్రలను అక్కడ సంఘటనా స్థలంలో సేకరించారు. దాదాపు 19 వేలిముద్రలను పోలీసులు ఇప్పటి వరకు సేకరించారు. అయితే ఈ 19 వేలిముద్రలు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి నిందితుడి వేలిముద్రలతో సరిపోలేదు. ఇది మళ్ళీ కొత్త మలుపు తీసుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కటి కూడా నిందితుడు ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో అతనితోటి సరిపోకపోవడంతో మరొక వ్యక్తి ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే ఎక్కడైనా మనం మిస్ అయ్యామా అనేటువంటిది పోలీసులకు మళ్ళీ ఒక డౌట్ క్రియేట్ అయింది. సో దీంతో ఏంటంటే మళ్ళీ వేలిముద్రలు సేకరించాలని ముంబై పోలీసులు నిర్ణయానికి వచ్చారు. అట్ ది సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి ఆ రోజు వేసుకున్నటువంటి బట్టలు, రక్త నమూనాలు వీటన్నిటిని కూడా ఫోరెన్సిక్ కి పంపించారు. అవి వస్తే కానీ అసలు నిందితుడు ఎవరు అనేది తెలిసే అవకాశమే లేదు.